హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. గరికపాటివారి గారు చెప్పారు, ఏది తినాలనుకుంటే అది తినేయమని. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఇది కన్నా మొన్న జూడియోలో కొనుక్కున్న షర్ట్ అనమాట. జాయిగా ఎత్తేసాను, నేను వేసుకున్నాను అనమాట. నాకేంటో ఈ మధ్యన ఒక అలవాటు నేర్చుకున్నాను. బాధ వచ్చినా ఎక్కువ ఆనందం వచ్చినా తిందామని అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. కన్నకు కూడా అదే కావాలి. నువ్వు ఏం తింటానంటే చెప్పు, అక్కడికి తీసుకెళ్తాను, అవి తినిపిస్తాను అని చెప్పేసి అని అన్నాడనమాట. నాకేంటో ఇవాళ కొంచెం బాధగా ఉంది. ఇట్స్ ఓకే, పర్లేదు. కన్నా దానికి తోడు కన్నా లేకుండా ఫస్ట్ టైం నేను బిర్యానీ తినేస్తున్నాను అనమాట. తను షూట్కి వెళ్ళాడు, నాకు ఆకలి వేస్తుంది అని చెప్పగానే పాపం షూట్ నుంచి వచ్చి నాకు బిర్యానీ ఇచ్చేసి వెళ్ళాడనమాట. నేను మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎందుకంటే నాకు నిద్ర ఉండాలి, తిండి ఉండాలి. మెయిన్ పెళ్ళిళ్ళకి వెళ్తే నిద్ర ఉండదు, తిండి ఉండదు, కాబట్టి నేను వెళ్ళను. కన్నా కూడా అంత రిస్క్ చేయడనమాట నన్ను తీసుకెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే అక్కడ ఫొటోస్ తీయడానికి అవ్వదు కదా అని చెప్పేసి, సరే నువ్వు ఇంటికాడే ఉండు అని చెప్పేసి నన్ను ఇంటికాడ ఉంచేసి తను షూట్కి వెళ్ళాడు. నాకు బిర్యానీ తెచ్చేసాడనమాట. సర్లే తీసుకొచ్చాడు కదా, ఇంకా వెంటనే అదంతా తినేద్దాం అనుకుంటా, కానీ మేమిద్దరమే ఆ ఫుల్ కూడా తినలేము. సర్లే అని చెప్పేసి కొంచెం కన్నా పాపం ఎప్పుడుకో వస్తాడు, 1-2 అవుతుంది పాపం, అప్పుడు ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి కన్నాకు కొంచెం తీసి పక్కన పెట్టేసి మిగతాది నేను చాయిగా ఫినిష్ చేసేసాను అనమాట. వేసేసాను కడుపులో. కన్నా సైజు నా సైజు ఒకటే అయిపోవడం వల్ల ఇద్దరు బట్టలు తన బట్టలు నాకు సరిపోతాయి అనమాట. ఏదైనా హస్బెండ్ బట్టలు ఉన్నంత కంఫర్ట్ మన బట్టలు ఎందుకో ఉండదు, అదేంటో కానీ. అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు మన వాళ్ళు అనే వాళ్ళు ఎవ్వరూ కాదు. మనం, మన హస్బెండ్, మన పిల్లలు, అంతే. ఏదైనా డబ్బు ఉంటేనే, డబ్బు లేనిదా కనీసం లెక్క కూడా చేయరు మనల్ని. సో తినండి, ఎలా అయినా పర్లేదు, అది తెచ్చుకొని తినేయండి, లేదంటే మీరే వెళ్ళి బయటికి వెళ్ళి తినేయండి. అంతేగాని వారం అని అదని ఇదని ఉపవాసాలని మన ఒంట్లో ఉండే సోల్ని అసలు ఇబ్బంది పెట్టకూడదు. ఏ టైంలో అయినా లేచి. ఓకే బాయ్.